ఆ బలహీనత అనేది వచ్చినప్పుడు కడుపులు నొప్పి అని చెప్పి ఎంతగానో అల్లాడిపోతుంది. ఒక పక్క చూసినట్లయితే కడుపులు నొప్పి అని చెప్పి అల్లాడుతుంది. మా దగ్గర చూసుకున్నట్లయితే ఆ పిల్లని చూపించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. పని అయితే ఆగిపోయింది. ఎందుకో దేవుని సేవ చేస్తున్న నాకు శోధన అనేది బాగా ఎక్కువగా వచ్చేసింది. నేను అప్పుడే అనుకున్నాను, దేవుడు ఈ శోధన వల్ల ఏడో మేలును దాచి ఉంచాడులే, శోధన వచ్చిందని చెప్పి పడిపోకూడదు. మనకి ఏది అవసరమో దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆమెకు చూపిస్తానికి దేవుడు ఎలాగొట్ట సహాయం చేస్తాడు అని చెప్పి చూస్తూ ఉన్నాను. చూసినట్లయితే 2 దినములు గడిచిపోయింది. 2 దినములు గడిచిపోయింది. కడుపులు నొప్పని చెప్పి బాగా ఏడుస్తుంది బిడ్డ. ఒక రోజు ఉంది, 3వ రోజు ఉంది బిడ్డ, నాన్న నేను తట్టుకోలేకపోతున్నాను, కడుపులు నొప్పి బాగా ఎక్కువైపోయింది, నేను చచ్చిపోయేటట్టున్నా, నీ నొప్పికి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినానా అని చెప్పి ఏడిచింది బాగా. ఆ పిల్ల ఏడిచినప్పుడు చూస్తే నాకైతే హృదయం అనేది బాగా దుఃఖంతో నిండిపోయింది. చేతుల్లోనేమో డబ్బులు లేవు, ఎలా చూపించాలి, ఎవరిని అడగాలి, అప్పు అడిగితే ఇస్తారా లేదంటారా, అసలు ఏం చేయాలో అసలు దిక్కుతో చొక్కల ముందు భయం వచ్చేసేస్తుంది. మాకేమో ఒకగాని ఒక కూతురు. ఒక మాట ఉంది, నాన్న నన్ను చూపి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినానా, నేను చచ్చిపోయేటట్టున్నాను అనేసరికి ఇక ఆ పిల్లలు చూసి నేను కూడా ఇక ఏడుచుకొని తండ్రి నువ్వే ఇచ్చేవు ప్రభువా, ఏమో వంటి విశ్వాసాన్ని ప్రభువా నా కూడా దయచేయ్యా అని చెప్పి ఏడ్చి బైబిల్ తీసుకొని పిల్ల నెత్తి మీద పెట్టి ప్రార్థన చేశాం. దీనికంటే నువ్వు కూడా బాగట్లేదని చెప్పి అన్నప్పుడు సరేనని చెప్పి నాగేశ్వరరావు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి మమ్మల్ని సహాయం చేశారు. తర్వాత నాకు పండురంగాలను ఇస్తాలేమా, మీ దగ్గర ఏదైనా ఉంటే అని చెప్పి అడిగితే సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత నాగేశ్వరరావు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇంజెక్షన్ చేశాడు. ఈ కడుపులు నొప్పాము తగ్గట్లేదు, దానికి తోడు వాంతులు కూడా అవుతున్నాయి. ఈ పిల్ల కూడా వేసిన పిల్లలు కూడా మళ్ళీ బయటికి కక్కేసేసేసింది. అసలు ఏందో అర్థం కావట్లా, పొట్ట టచ్ చేస్తుంటేనే బాగా నొప్పి అని చెప్పి అల్లాడిపోతుంది. కానీ ఇక చూపించి వచ్చిన తర్వాత ఇంజక్షన్లో ఏమి చేసినా కానీ ఆ నొప్పి పోలేదు. ఆ నొప్పి పోకపోయేసరికి ఇక నేను అనుకున్నాను, తండ్రి నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. అయ్యా నాకైతే ప్రభువా ఒక బిల్ల కానీ ఒక ఇంజక్షన్ కానీ లేకుండా తండ్రి, నాకు ఎటువంటి బలహీనత వచ్చినా కానీ ప్రభువా నాకు స్వస్థపరుస్తున్నావు తండ్రి. అలాగనే ప్రభువా నేను ఎవరికైనా కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి వారికి కూడా స్వస్థతలను ఇస్తున్నావు కదయ్యా, మరి నాకెందుకనయ్యా నా కుటుంబంలో నా బిడ్డ మీద మటుకి ప్రార్థన చేస్తున్నా కానీ ఫలితం అనేది లేకుండా పోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నా. కానీ ఎందుకో ఒక 3వ రోజున చూసినట్లయితే ఎందుకో గద్దింపు అనేది వచ్చింది. లేచి ప్రార్థన చేయని చెప్పి గద్దింపు వచ్చింది. సరే అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి బైబిల్ తీసుకొని బైబిల్లో పేజీలు ఇటు తీసి తల మీద పెట్టి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నిజంగా మనం అడిగి ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా ఆయన కార్యాలు చేసేటువంటి వాడు. కానీ ఆ బిడ్డలో ఉన్నటువంటి నొప్పి బాగా ఎక్కువైపోతున్న సమయంలో బైబిల్ పెట్టి తల మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నొప్పిని కొంచెం తగ్గించాడు కానీ ఉండుండి మళ్ళా అట్ట కొంచెం నొప్పి అవుతుందని అంటుంటే ఇక నాగేశ్వరరావు గారు అన్నారు,
పెద్ద డాక్టర్కి చూపించండి మీ అమ్మాయిని, ఆ నొప్పి రాకూడదు చూపించండి అని ఆయన మాట అన్నాడు కదా. ఆ మాట అన్న తర్వాత మేము ఏం చేసామంటే సరే అని చెప్పి ఎయిమ్స్కి తీసుకెళ్ళి నొప్పి అయితే కొంచెం తగ్గింది. దేవుడి దేవన్న ప్రార్థన చేసిన తర్వాత ఎయిమ్స్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు టెస్టులు చేయాలి, ఈ టెస్టులు చేస్తే కానీ మేము చెప్పలేమని అన్నారు. సరే అని చెప్పి టెస్టులు చేస్తారు, స్కానింగ్లు అవి తీశారు, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీశారు. ఆ స్కానింగ్ తీసిన తర్వాత వాళ్ళు అన్నారు మాకు అర్థం కావట్లేదు, ఏముందనేది మాకు అర్థం కావట్లేదు, పెద్ద డాక్టర్ రావాలి, పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత మేము చూద్దాము, కడుపులో ఏదో కొంచెం తేడా ఉన్నట్టుంది, ఏదో గడ్డలేసినట్టుగా ఉంది అని చెప్పని అన్నారు. అనేసరికి ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఏందా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక్కగాను ఒక కుమార్తె, ఏంటి అపవాది శోధన అనేది ఎట్టుంది, దేవుల్లో ఎందుకని ఇది ఎదిగే కొద్ది ఇలా చేస్తుంది, అపవాది శోధన మీద శోధన వస్తుంది, మరి పిల్లని ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ అంటే మరి డబ్బులు అవుతాయి, ఏం చేయాలి ఎలా అని చెప్పి ఆలోచన చేస్తుంటే దేవుడు ఎలాగోలా ఆ రుణం అనేది మన చేతికి వచ్చేటట్టు చేశాడు. వచ్చిన తర్వాత స్కానింగ్ తీపిచ్చాను, ఎంఆర్ఐ స్కానింగ్. ఫస్ట్ వాళ్ళు చెప్పారు లాంగ్ ఉన్నటువంటి బిడ్డ ఒక్కోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఒక్కోసారి బిళ్ళల ద్వారా కరిగిపోయేటట్టుగా చేయాల్సి వచ్చింది అని అన్నారు. నేనంటే దేవునికే చెప్పుకున్నాను, తండ్రి ఈ బిడ్డ చిన్న బిడ్డ కాబట్టి బిళ్ళలు కానీ ఆపరేషన్ కానీ పడకుండా ప్రభువా గొప్ప కార్యాన్ని చేయి తండ్రి, ఈ బిడ్డను గొప్ప సాక్షిగా నిలబెట్టు తండ్రి అని చెప్పి ఇంకా తెలిసిన కాడ నుండి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేస్తున్నాను, మమ్మల్ని ప్రార్థన చేస్తున్నారు, ఇంకా మా బంధువులు అందరూ కూడా ప్రార్థనలు చేయడం అనేది మొదలుపెట్టారు. అందరూ ప్రార్థన చేయటం వల్ల దేవుడి దేవన్న ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత వాళ్ళు అన్నటువంటి మాట చూసినట్లయితే ఆ గడ్డ కొంచెమే ఉంది కాబట్టి అదేమి చేయదులే, చిన్న గడ్డలే ఏమి చేయదు అని చెప్పి అన్నారు. ఫస్ట్ అయితే సర్జరీ చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పి అన్నారు. దేవుడు కృపను బట్టి ఏ సర్జరీ ఏది లేకుండా దేవుడు మంచి ఆరోగ్యమును బలాన్ని శక్తిని ఇచ్చాడు. దేవుడు ఆ బిడ్డకు ఉన్నటువంటి బలహీనతను దేవుడు తీసివేశాడు. నేను నా కుటుంబం ఇంకా దేవుళ్ళో ఎదగాలి, ఇంకా అనేకుల గురించి ప్రార్థన చేయాలి, ఇంకా అనేక మందికి సాక్షులుగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చూసారా, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు చెయ్యి విడిచిపెట్టడు. ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఆ శోధనలు జయించడానికి దేవుడు వాక్యము అనేటువంటి ఖడ్గాన్ని ధరించుకోవడానికి నాకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్కులే నన్ను బలహీనత నుండి నన్ను బలం పొందుకునేలాగా, కృంగిపోయినప్పుడు ఇవే నాకు శక్తినిచ్చాయి. నా బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈ దినాన నేను నా కుటుంబం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా అపవాది ఎన్ని